మెడిటేషన్ చేస్తూ ఉంటారు. దైవం పైన మీ యొక్క శ్రద్ధను పెట్టమని చెప్తాను. కానీ మీరు ఏం చేస్తారు? పెడతారు. ఇనిషియల్ గా అందరూ పెడతారు. ఆ తరువాత ఈ నెగటివ్ ఎనర్జీస్ ఉంటాయే, నడుము నొప్పి రావడం, కాళ్ళు నొప్పి రావడం, సలుపులు రావడము, ఆవలింతలు రావడము, నోట్లో నుంచి నీళ్లు రావడము, చెవులో వేడి గాలి రావడం, కళ్ళల్లో నీళ్లు రావడం, అంత భక్తి మీరు ధ్యానాన్ని భగవంతుని పైన పెట్టినప్పుడు ఇవన్నీ మీకు ఎందుకు గుర్తొస్తున్నాయి? ఇవి మాయ అండి. ఈ మాయలో పడిపోతారు. వెంటనే భగవన్ నామస్మరణని ఎవరిపైన అయితే కాన్సన్ట్రేట్ చేస్తున్నారో వాళ్ళని మర్చిపోతారు. అవునా? ఇంకా దానికి మెడిటేషన్ చేయాల్సిన అవసరం ఏంటి? పూజ చేస్తే వచ్చే ప్రయోజనం ఏంటి? మళ్ళీ నేను పూజలు చేస్తాను, హోమాలు చేస్తాను, జపాలు చేస్తాను, తపాలు చేస్తాను, మీరు చెప్పినవన్నీ చేస్తాను, కానీ నాకొక్కటి కూడా ముందుకెళ్ళడం లేదు. ఎందుకు వెళ్తాది? మీరు ఎక్కడైనా ధ్యాస పెడుతుంటే కదా తిరుగుతారు, తలగొక్కుంటారు, నెగటివ్ ఎనర్జీస్ పైన కాన్సన్ట్రేట్ చేస్తారు, కడుపు నొప్పి పైన కాన్సన్ట్రేట్ చేస్తారు, కాలు నొప్పుల పైన కాన్సన్ట్రేట్ చేస్తారు. భగవంతుని పైన కాన్సన్ట్రేషన్ చేయలేదు కాబట్టే మీరు అనుకున్నవేవి జరగడం లేదు. దయచేసి ధ్యానం చేసేటప్పుడు భగవంతుని పైన ధ్యానం పెట్టినప్పుడు ధ్యానాన్ని అక్కడే స్టిక్ ఆన్ చేయండి. ఏవైనా అవన్నీ అవే దూరం అయిపోతాయి.